హలో ఆల్, వెల్కమ్ టు బీ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. మీ ప్రేమ, అభిమానం, ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ మంచి మనసుతో నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ బెట్టింగ్. బెట్టింగ్ రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ ప్రమోషన్స్, బెట్టింగ్ స్కామ్స్, బెట్టింగ్ వల్ల కూలిపోతున్న కాపురాలు, చావులు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా బెట్టింగ్ గురించి అన్ని ఛానల్స్లో చాలా బజ్ నడుస్తుంది. హాట్ టాపిక్గా మారిపోతుంది. ఈ జనరేషన్ వాళ్ళకి బెట్టింగ్ అంటే ఈజీ మనీ. బెట్టింగ్లో లక్ బేస్ చేసుకొని మనీ సంపాదించాలి అని అనుకుంటున్నారు. కానీ మనం ఒక్కసారి 20-30 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఆ కాలం నాటి బెట్టింగ్ ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. మరి ఇది తెలుసుకోవాలంటే నేను నా చిన్నతనంలో నా బెట్టింగ్ మెమోరీస్ మీతో షేర్ చేసుకోవాలి. నా చిన్నతనంలో మార్నింగ్ స్కూల్ బెల్ రింగ్ అవ్వగానే అందరం క్లాస్లోకి వెళ్తాం. మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ టఫ్ సబ్జెక్టే పెడతారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది మా బెట్టింగ్. ఈరోజు టీచర్ రాదు అని నా ఫ్రెండ్, లేదు ఖచ్చితంగా వస్తుంది అని నేను బెట్ వేసుకునే వాళ్ళం. ఆ టైంలో హోంవర్క్స్ అమ్మ వాళ్ళే రాసేవారు. అది టీచర్ గుర్తుపడుతుంది అని నేను, లేదు గుర్తుపట్టదు అని నా ఫ్రెండ్ బెట్ వేసుకునే వాళ్ళం. ఇలా చాలా బెట్లు వేసుకునే వాళ్ళం. కొన్నిసార్లు నేను, కొన్నిసార్లు నా ఫ్రెండ్ గెలిచేవాళ్ళం. మరి బెట్లో ఓడిపోతే పెన్సిలో, చాక్లెటో ఇచ్చేవాళ్ళం. మీరు మీ బెట్టింగ్ మెమోరీస్ గుర్తు చేసుకుంటున్నారా? మీ చిన్నప్పటి బెట్టింగ్ మెమోరీస్ గుర్తుంటే కామెంట్ చేయండి. మరి నా నెక్స్ట్ మెమోరీ తెలుసుకుందామా? ఈ మెమోరీ నాది కాదు, మా తమ్ముడిది. హాలిడేస్ వస్తే ఇంట్లో ఉండడం చాలా కష్టం. మార్నింగ్ లేవగానే ఐఏఎస్ ఆఫీసర్ లాగా చాలా బిజీగా తన పాకెట్స్ నిండా ఫిల్ చేసుకుని బయలుదేరుతాడు. ఎందుకో తెలుసా? గోళీల ఆట ఆడడానికి. అందులో గోళీల బెట్టింగ్. సమ్ టైమ్స్ ఈ గోళీల బెట్టింగ్ 1 రూపీ, 2 రూపీస్ బెట్టింగ్ చేస్తారు. ఇంటికి ఏ మధ్యాహ్నమో వస్తాడు. ఆ సమయంలో ఫేస్ చూస్తే దేశసేవ చేసి బాగా అలసిపోయినట్టు ఉంటుంది. 2 పాకెట్స్ నిండా గోళీల రాజ్యం ఉంటుంది. అందులో డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్ గోళీలు ఉంటాయి. అవి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఇంట్రెస్టింగ్గా ఉండే గోళీలు గెలుచుకోవాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, చాలా స్కిల్ కావాలి. ఈ యుద్ధ విద్యను గెలిచి విజయం పొంది ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాతి బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్. 2 టీమ్స్ క్రికెట్ బెట్టింగ్లో 10 రూపీస్ బెట్ వేసుకుంటారు. ఎవరు గెలిస్తే వారికి 10 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్ బెట్టింగ్ బారాకట్టా బెట్టింగ్. పాచికలు వేస్తూ, కాయలు కదుపుతూ ఎవరిది ఫస్ట్ పండైతే వాళ్ళదే గెలుపు. ఇలా చిన్నతనంలో చాలా బెట్టింగ్లు వేసేవాళ్ళం. కొన్ని గెస్ట్తో వేసే బెట్టింగ్స్, కొన్ని స్కిల్తో వేసే బెట్టింగ్స్. కానీ అన్నీ ఫ్రెండ్షిప్ని బలపరిచేవే, ఛాలెంజింగ్ నేచర్ని పెంచేవి, గెలుపు ఓటమిని నేర్పించేవి, అడ్జస్ట్మెంట్ నేర్పించేవి. ఓడిపోతే ఆ రోజు ఉన్న 1 రూపాయి పాకెట్ మనీని ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం. ఈ
బెట్టింగ్స్లో ట్రాప్ ఉండేది కాదు. గేమ్ పెట్టుకునే ముందే క్లారిటీగా రూల్స్ మాట్లాడుకునేవాళ్ళు. ఇందులో మోసం, మాట మార్చడం ఉండేవి కావు. బెట్టింగ్ చాలా విషయాలు నేర్పించేది. ఒకవేళ ఓడిపోతే కొంతమంది మళ్ళీ దాని జోలికి వెళ్ళేవారు కాదు. అందుకే అప్పట్లో బెట్టింగ్ వల్ల ఎవరికీ పెద్దగా నష్టం లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి హ్యాండ్స్లో మొబైల్లు ఉంటున్నాయి. మెసేజెస్, నోటిఫికేషన్స్, ప్రమోషన్స్. బెట్టింగ్ గురించి లింక్ క్లిక్ చేస్తే చాలు బెట్టింగ్ యాప్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఈ కాలంలో ఉన్న లైఫ్ స్టైల్కి అలవాటు పడి అందరికీ ఏదో చూపించుకోవాలి అనే ఆలోచనతో ఒక్కసారి ట్రై చేద్దాం అని స్టార్ట్ చేసి స్లోగా ట్రాప్లోకి ఇరుక్కుపోతున్నారు. ఆ ట్రాప్ నుంచి బయటికి రాలేక, ఎవరికి చెప్పుకోలేక, ఏం చెయ్యాలో తెలియక కొందరు దొంగతనాలకి వెళ్తున్నారు. కొందరేమో తప్పుడు దారిలో వెళ్తున్నారు. ఈజీ మనీ కోసం చేసే ప్రయత్నంలో చాలా ఈజీగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదండి బెట్టింగ్ పరిస్థితి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా నెక్స్ట్ వీడియోలో బెట్టింగ్ అడిక్షన్స్, బెట్టింగ్ మైండ్ సెట్, అది చిన్నతనంలో కానీ లేదా ఎవరిలోనైనా గుర్తిస్తే మనం వారిని ఎలా అలర్ట్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెట్టింగ్స్, టాక్సిక్ బెట్టింగ్, హెల్దీ బెట్టింగ్, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటాం. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.